కన్న తల్లి పాలు తాగి ఆ రొమ్ము మీద గుద్దే జాతికి చెందిన వాళ్ళు. బతుకమ్మ సాంగ్ ఆడితే ఆ రజాకార్ కొడుకులు బట్టలు ఇప్పేసి మరి హిందూ అన్నాడు గర్వంగా అసలు కాళ్ళు ఎగరేసుకొని రావచ్చు భయ్య సినిమా చూసి. ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడంలో తప్పేముంది? అందరూ చూడాలి సినిమా. జరిగిన చరిత్రని నిర్భయంగా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కలిసి ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళుకుంటూ పోయినా కానీ సెకండ్ హాఫ్ వస్తే ఒక లెవెల్ వెళ్ళిపోయింది. ఒక మంచి సినిమా, ఒక మంచి చరిత్రను తెలుసుకుంటున్నాము. అనే మూవీ చాలా హైలైట్ మూవీ. ఒక చరిత్రను చూపించిండు. కొంతమంది తాతలు ముత్తాతలు చూడాల్సిన సినిమా అంటారు వేస్ట్ నా కొడుకులు, కానీ ఖచ్చితంగా ఈ సినిమాని చరిత్రలాగా చూడండి, సినిమాగా కాదు. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ కాకపోయినా ఉంటే ఈరోజు మనం హైదరాబాద్ కి రావాలంటే వీసా తీసుకొని రావాలి. మాతరం వందే మాతరం. ఇప్పుడే రజాకార్ సినిమా వచ్చిన ఆ రజాకార్ టైంలో నేను ఎందుకు లేనరా, నా ప్రాణం పోయిన ఒక 10 మంది నరికితే అంటే ఆ ఉడుకు రక్తం అన్న కత్తి బట్టి ఆ తుపాకీలో కొడితే నీ అమ్మ. ఎందుకంటే రజా అసలు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ వచ్చి బతారు. హైదరాబాద్ గురించి చరిత్ర తెలుసా మీకు? హైదరాబాద్ అప్పట్లో ఏం జరిగింది తెలుసా? ఇవ్వడానికి తెలియదు. హైదరాబాద్ లో ఎంత దాడులు జరిగినాయి, హైదరాబాద్ లో ఎంత నష్టం జరిగింది, హైదరాబాద్ లో ఎంత మంది చనిపోయారు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఆ ప్రజలు ఎంత మంది చిన్న పిల్లలు సహా పెద్దలందరినీ రజాకార్ నా కొడుకులు చంపేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ సూపర్ సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో అందరికి చెప్తున్నా, ఇది వీడియో అందరికి వెళ్ళాలా, హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఎందుకు లేదు, విగ్రహం ఎందుకు లేదు? పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిళ్ళు కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎందుకు లేదు? ఇలా హైదరాబాద్ ఉందంటే కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. అతని విగ్రహం పెట్టి అలా పక్కా గవర్నమెంట్ కి దండం పెట్టి మొక్కుతున్నా, నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కావాలి. ఎందుకంటే ఐరన్ మారని ఒట్టిగా చెప్పారన్నా. ఎందుకంటే కష్టపడ్డాడు. హైదరాబాద్ ఉండి 2 రోజుల్లో చేంజ్ చేసి పడేసిండు. ఆ రజాకార్ కొడుకులను చంపేసి మన హైదరాబాద్ ని మనకు తెచ్చుకోడు. ఎంత మంది చనిపోయినా, ఒక్కోళ్ళు కాదు, 2 కాదు, 1000 మంది చనిపోయింది. 1000 మంది రక్తము మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 2 రోజుల్లో చేంజ్ చేయడం నాకే చాలా బాగా నచ్చింది. ఒకటే కోరుతున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో మన హైదరాబాద్ లో ఉండాలా. ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఆయన ఎంత చేసినట్టే ఈ సినిమా నాకు నిజాతిగా అసలే ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ ఐడియా ఎట్లా వచ్చిందో కానీ తెలియదు, కానీ మీరు ఆస్తులు అమ్ముకున్నారు అమ్మలేదు కానీ విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ అప్పట్లో జరిగింది నాకు కళ్ళకి కట్టినట్టు చూపించిన నాకు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. కానీ ముద్దులు కిసులు సినిమాకి వెళ్తారు అందరూ, యూత్ అందరు వెళ్తారు. ఇలాంటి సినిమా చూడండి, మన సినిమా మన హైదరాబాద్ సినిమా చూడండి, కళ్ళ నీళ్ళు మాత్రం తప్పు. అండ్ అనసూయ బతుకమ్మ సాంగ్ అంటే ఒకసారి చెప్పింది అన్న, బరిబాద్ బతుకమ్మ సాంగ్ రా బతుకమ్మ పండుగ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బతుకమ్మ సాంగ్ ఆడితే ఆ రజాకార్ కొడుకులు బట్టలు ఇప్పేసి మరి ఆ అరాచకాన్ని చూడడం అసలు కన్నడ చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆ బతుకమ్మ సాంగ్ అంత చరిత్ర ఉంది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ గారు లంజా అంటే లంజోడు కంటారు, అది కథ. అప్పుడు నాకు వచ్చింది నా కోపము. అసలు నేను అప్పుడు ఎందుకు లేని నరికిపడాడు అప్పుడు అలా అనిపించింది. ఎందుకంటే అసలు ఇంద్రజ గారు అసలు చాలా సినిమాలు వచ్చిన దీంట్లో మాత్రం ఇట్లా చంపేస్తుంది అన్న. అసలు ఆ కోర్టు మాత్రం హైలైట్. ఇది మాత్రం ఆడవాళ్ళందరికీ చెప్తారమ్మా, మీరు చాలా సినిమా బస్సు అయితే ఫ్రీ ఉంది, థియేటర్ ఎక్కడ 100 రూపాయలు 200 టికెట్ ఉంటుంది. టికెట్కి వెళ్ళి సినిమా చూడండి అమ్మా. ఎందుకంటే ఎవరైనా గొడవ పడితే మాకెందుకంటే పక్కకి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు అలా అనుకోలే అమ్మా, అందరు కలిసి కట్టి మన దేశాన్ని కాపాడిలు, హైదరాబాద్ని కాపాడిలు. మీరు చిన్న గొడవ అయితే అబ్బో మాకెందుకు, మా గొడవ కాదని అమ్మలు అనుకుంటారు. అందరూ చూడాలి సినిమా. జై రజాకార్, జై వందే మాత్రం. రజాకార్ సినిమా చాలా బాగుందన్న, నాకు నచ్చింది. సినిమా కాదు, అదొక చరిత్ర. సో చరిత్రని చరిత్రలాగే చూడండి, సినిమాగా చూడకండి. ఒక మంచి విషయాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. జరిగిన చరిత్రని నిర్భయంగా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కలిసి ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నారో దాన్ని చాలా నిర్భయంగా తీసుకొచ్చారు. చాలామంది అంటున్నారు ఇది కమ్యూనిటీస్కి, కమ్యూనల్ డిస్టర్బెన్సెస్కి ముందుకు వస్తుంది సినిమా అని. బట్ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఒక మంచి అటెంప్ట్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే మనకి ఇది ముస్లిమ్స్ని ఎక్కడా తక్కువ చేయాల, ఒక కమ్యూనిటీని కించపరుస్తే ఎక్కడా మాట్లాడాల. ఈవెన్ మనం చూసుకుంటే నిజాముల ప్రభుత్వం రజాకారులు వాళ్ళకి ఎదురు తిరిగిన ముస్లింలను కూడా హతమార్చిన, ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది ఎవరిని కించపరుస్తూ తీసిన సినిమా కాదు, ఒక మంచి చరిత్రని చెప్పే సినిమా. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్ ఆయన లేకపోతే ఈ రోజున మనకి స్వతంత్రం ఉండేది కాదు, మనం అందరూ ఇలా కలిసి ఐకమత్యంగా ఉండేవాళ్ళం కాదు. మన కోసం ఆయన పడిన కష్టము, ఆయన తీసుకున్న చర్యలు ఎలాంటివి ఉన్నాయి అనేదాన్ని చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం కోసం, అలాగే నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో కలపడం కోసం ఆయన తీసుకున్న చర్యల్ని చాలా క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది. సో ఒక మంచి ప్రయత్నంగా ఇది చెప్పొచ్చు. గతంలో మనం చూసుకుంటే కాశ్మీర్ ఫైల్స్ ఉంది,
ఆర్టికల్ 370 రీసెంట్గా వచ్చిన సినిమా కూడా. సో ఇది కూడా అలాంటి ఒక కోవలోకి చరిత్రని నిర్భయంగా మన ముందు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు తెలుసుకోవాలి, ఈ కాలం యువత తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది వాళ్ళు పడిన కష్టమే. అప్పుడున్న లీడర్లు కానీ అప్పుడున్న కాలంలో ప్రజలు కానీ పడిన కష్టం వల్ల ఈ రోజున ఇంత స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాం. సో దానికోసం తీసిన సినిమా కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయండి, సినిమాని చూడండి. అండ్ ఒక మంచి సినిమా ఒక మంచి కథతోటి చరిత్రను చెప్పడానికి వస్తుంది. ఆ చరిత్రను తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకోసం ఆపినారు ఇంతకుముందు? ఎవరికో భయం అన్న వాళ్ళ గురించి ఏదైనా చెప్పేశారేమో, లేదా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమైనా కించపరుస్తున్నారేమో అని భయపడ్డారు. ఎవరికి వ్యతిరేకంగా లేదు ఈ సినిమా. వాళ్ళు టీం ముందు నుంచి చెప్తున్నారు, మేము ఒక కమ్యూనిటీకి ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా సినిమా తీయట్లా, ఒక చరిత్రను చెప్పడానికి సినిమా తీస్తున్నాం. ఆ చరిత్రను మేము నిర్భయంగా చెప్తున్నాం, చూపిస్తామని చెప్పారు. వాళ్ళు అనుకున్నదే తీశారు. 100% ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. సో ఇందులో ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని కించపరచలేదు. సో ఎవరు కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చరిత్రని చరిత్రగానే చూడండి. ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చి సినిమాను కూడా తక్కువ చేయాలనుకోవట్లా. ఒక మంచి సినిమా, ఒక మంచి చరిత్రను తెలుసుకుంటున్నాము. మన స్వతంత్రానికి సంబంధించిన దాన్ని తెలుసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఈ సినిమాని చరిత్రలాగా చూడండి, సినిమాగా కాదు. రజాకార్ మూవీ ఎలా అనిపించింది నీకు? అన్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కావచ్చు, ఎవడైనా ఏ వ్యక్తి ఫ్యాన్ అయినా కూడా ఈ సినిమా ఒక ఇండియన్ గా చూడాలి. ఒక ఇండియన్ గా చూస్తేనే ఆ ఫీల్ మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఈ సినిమాలో ఇస్లామిక్ని చూపించారు. భయ్యా తప్పుగా అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఇస్లామిక్ని మీరు అనుకుంటున్న ఇస్లామిక్ కాదు, ఇది ఎవడో గొట్టంగాడు వాడి స్వార్థం కోసం చేసిన ఒక రాజకీయం సినిమాలో ఉంది. ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క పాయింట్ వేరే అంటే వేరే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఎంత ఫేక్ పెడతాను బ్రో, ఆగు నేను ఏం లేదు బ్రో, కావాలని మూవీ గురించి ఫేక్ రాజకీయం లేదు, బొంగు లేదు. ఈ సినిమాలో చాలా నీట్ గా చూపించారు. రజాకార్ అనే మూవీ చాలా హైలైట్ మూవీ, ఒక చరిత్రను చూపించిండు. కొంతమంది తాతలు ముత్తాతలు చూడాల్సిన సినిమా అంటారు వేస్ట్ నా కొడుకులు, కానీ తాతలు ముత్తాతలు కాదు, అసలు నీ చరిత్ర నీకే తెలియదు. ఆ సినిమాలో అంత క్లారిటీగా చూపించి ఇది వాస్తవం. కొంతమంది బ్యాట్ చేయడానికి చూసారు వాళ్ళు బ్రో. సినిమా అయితే చెప్పు బ్రో, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేను చెప్పాడు కదన్నా, చాలా మంది బ్యాట్ చేస్తున్నారు అని. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే కన్న తల్లి పాలు తాగి ఆ రొమ్ము మీద గుద్దే జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే అక్కడెక్కడి నుంచో వస్తాడు, ఏది బతకాలనో చావాలని, దేనికైనా మన ఈ గడ్డ మీదకి వచ్చి ఈ గాలి పీల్చి ఈ తిండి జై పాకిస్తాన్ అంటాడు. నువ్వు ముస్లిం అవ్వచ్చు, ఏముంది, ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడంలో తప్పేముంది. నువ్వు ముస్లిం కాదు అని చెప్పొద్దు అని ఎవరు అనట్లేదు కదా, హిందూ అని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. సో ఈ సినిమాలో చూపించిన విధానం ఇది. సో దయచేసి ఎవరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు. ఎందుకంటే భయ్యా మేము ప్రతి ఒక్కడు పీల్చే గాలి ఒకటే, తినే తిండి ఒకటే, మనం మాట్లాడే భాష వేరే ఉండొచ్చు, కానీ నువ్వు వేసుకునే బట్ట నా రక్తం నీ రక్తం అందరిది ఒకటే. నిన్నైనా అమ్మాయి కనాలి, నన్నైనా అమ్మాయి కనాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మతాలు మనం సృష్టించుకున్నవి మన కోసం, అంతేగాని ఎవరో కుల పెద్దలు మత పెద్దలు వాళ్ళు చెప్పే మాటలు విని గొడవలు ఇవన్నీ ఏముద్దు. అందరం హాయిగా భారతీయుల్లాగే బతుకుదాం. జై హింద్, వందే మాతరం, జై హిందూ, జై భారత్. భయ్యా సినిమా ఇది చెప్పేసి ఎందుకు మొదలు పెడుతున్నా అంటే సినిమా అంత కాన్సెప్ట్ ఉంది భయ్యా. హిందూ అన్నాడు గర్వంగా అసలు కాళ్ళు ఎగరేసుకొని రావచ్చు భయ్యా. సినిమా చూసి ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ముందుకు వెళ్తాయి, ఇలాంటివి ఇంకా రానున్న రోజుల్లో వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమాలో ఒక డెప్త్ ఉంది భయ్యా, ఒక ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే మన హిందూ అంతా ఎంత బాధపడ్డారు, ఎంత బానిసత్వం అనుభవించారు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మనం వచ్చి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య ప్రతి ఒక్కడు. అంటే దాని తర్వాత మనం ఈ బానిస సంఖ్యల నుంచి ఎంత వేరయ్యి ఇప్పుడు ఎంత ఫ్రీడంగా ఉంటున్నాం అనేది ఇప్పుడు మనం అందరం చూసుకోవచ్చు. దాని వెనకాల ఎంత కష్టం ఉందో, ఎంత బాధ ఉందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది భయ్య ఈ సినిమా చూస్తే. అంటే ఒక ఆడదాయి కూడా ఒక అనుభవంలో పనిచేసింది అనమాట అప్పటి కాలంలో. అంటే
రైతు అన్నవాడు ఒక రాజే కాకుండా ఒక యుద్ధం చేశాడనమాట అప్పటి రోజుల్లో. అలాంటి సినిమా ఈ సినిమా అనమాట. అంటే అదే డబ్బుల గురించి ఏదో పైరిసీల్ని ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి సినిమాలను థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య. ప్రతి ఒక్క హిందూ కూడా వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ భయ్య. జై హిందూ. ఇండియాలో హైదరాబాద్ ఉందని నేను ఫస్టే అనుకున్నా, కానీ సినిమా చూసినాక అర్థమైంది. ఎందుకంటే 2 days కింద నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసిన, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతుంటే ఒకటి అది నిజమేమో ఆయన ఇంతగానో మాట్లాడుతుండో సినిమా చూసి తెలుసుకుందామని వచ్చిన. అసలు రజాకార్ సినిమా చూసినాక అసలు హైదరాబాద్ మనది కాదు, ఫస్ట్ ఇండియాలో లేదే లేదు. అది ఎందుకు లేదు, రజాకార్ అంటే ఎవరు, అసలు నిజాం ఎవరు, అవన్నీ తెలుసుకొని అసలు పోరాటం ఎందుకు చేసిర్రు, ఇదంతా స్టోరీ నిజామా కాదా అని తెలుసుకొని వచ్చినాక సినిమా చూసినాక అర్థమవుతుంది. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ కాకపోయిన ఉంటే ఈరోజు మనం హైదరాబాద్కి రావాలంటే వీసా తీసుకొని రావాలి. ఎందుకంటే 2-3 రోజులు ఉండిపోనికే. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న డిసిషన్స్ మన ఇండియాకి ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలో ఉందంటే దీనికి కారణం సర్దార్ వల్లభాయ్ ఇస్ వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఆయన తీసుకున్న డిసిషన్కి 2 రోజులలో హైదరాబాద్ని అప్పగించి వెళ్ళిపోయిండు. అనసూయ, నేను ఫస్ట్ టైం అనసూయ గురించి పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే ఆమె విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఎందుకంటే విజయ్ దేవరకొండ మీద ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తుంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినాక ఆమె యాక్టింగ్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నా. బతుకమ్మ సాంగ్ ఉంటుంది, అది చాలా మంచిగా చేసింది. ఇంకొకటి ఇంటర్వెల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా. నారాయణ రెడ్డి ఇది పైసల కోసం తీయలే. హైదరాబాద్ చరిత్ర ఏదో ఏదో మనం చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ అదో ఇదో కాదు. మనము వాళ్ళ పోరాటం చేసి కాబట్టి మన హైదరాబాద్లో మనం ఉంటున్నాము. విత్ రైట్ టు ఫ్రీడమ్ మనకుందంటే ఇప్పుడు అప్పుడు తీసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ అందరివి బాగానే ఉన్నాయి అన్న. ఇది క్యారెక్టర్ కాదన్న, అందరు పోరాటం చేసిన వాళ్ళు, అందరు ఫ్రీడమ్ ఫైటర్స్. ఇది ఏదో సినిమా హీరోయిన్, సినిమా హీరో, కామెడియన్ కాదు ఇది. ఎందుకంటే ఇది చరిత్ర లాగానే చూపిస్తారు. ఇలా ఎక్కేవి దుంకేటి ఈ డైరెక్టర్లు చూసి నేర్చుకోండి. అదే కిస్సీన్లు రొమాంటిక్ కాదు, బల్గం ఇలాంటి సినిమాలు చూస్తే యూత్ కూడా బాగుపడతారు. అంటే రజాకార్ అంటే తెలుసు కదా మామూలు ఎలా ఉంటుందో, అది సినిమా అంటే చాలా బాగుంది. నాకైతే ఎక్కువగా ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ మూవ్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా బాగుంది, బాగా నచ్చింది భయ్య. ప్రతి సినిమా చూసిన, ఈరోజు చాలా సినిమాలు చూసిన, నాకు రజాకార్ కూడా బాగా నచ్చింది. అంటే సినిమా ఎలా ఉందంటే చూస్తున్నంతసేపు అలా కూర్చోబెట్టింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్. నిజంగా హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రజాకార్ అంటే దుమ్ము దులిపారు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళుకుంటూ పోయినా కానీ సెకండ్ హాఫ్కి వస్తే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. అది అన్న సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదండి, ఒక్కరి గురించి కాదు, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఎంజాయ్ చేసిపోవడం. కానీ అసలు అందులో కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ అనేది కానీ ఇంత కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. నేనైతే బాగా డైరెక్షన్, అమ్మో అది మంచి క్వశ్చన్. అంటే ఇది డైరెక్షన్ మామూలుగా లేదు అయ్యా, అల్టిమేట్. నిజంగా ఆ రజాకార్ సినిమాకి ఎందుకు ఇట్లా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చిందంటే ఏమనుకున్నా కానీ కొన్ని చెప్పాలని ఉంది కానీ చెప్పొద్దు భయ్య, ఎందుకంటే గొడవలు అయితే. సినిమా అయితే చాలా బాగుంది, ఓవరాల్ గా బాగుంది, గుడ్. అందరి క్యారెక్టర్ అన్న అంటే అది ఒక రజాకార్ అనే మూవీ ఏంటంటే ఒక్కరి మీద బేస్ అయ్యి ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద పడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందుకనే కదా సినిమా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. వద్దులే అన్న, మన డైలాగ్ చెప్తే బాగోదే, నాకు సిగ్గేట్. నువ్వు అడగొద్దు, నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు. అమ్మాయి కోసం అది చూస్తూ అమ్మాయి కోసం చెప్పన్నా, మన అమ్మాయి కదా. మన అమ్మాయి సినిమాలో ఏం మెసేజ్ ఇచ్చినారు అన్న? ఒక చెప్పిన రజాకార్ అనే మూవీ ఒక మంచి మెసేజ్ అనే దానికంటే అలాంటి సినిమాల వల్ల మన లైఫ్ గురించి, మన లైఫ్ చరిత్ర గురించి ఒక క్లియర్ కట్గా ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తెలియాల్సింది చాలా ఉంది అనేది మాత్రం ఒక మంచి పాయింట్ మీద చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ఈ రజాకార్ అనే మూవీ గతంలో కూడా వచ్చింది, కాకపోతే అది దానికంటే ఇదే హైలైట్ అనిపించింది భయ్య నాకైతే. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు మన లైఫ్ లో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయంటే నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించింది. నాకు రజాకార్ మూవీ చూసినంత చెప్పు కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ వెళ్ళిపోయాను నేనైతే. డైలాగ్ వద్దమ్మా, రజాకార్ మూవీలో డైలాగ్ చెప్పేది మూగన్నా.
డైలాగ్ కావాలా? వీరశంకర్ రెడ్డి ముఖ్యంగా పీకేస్తే పీకే కోసేస్తా, రాసుకోండి వేసుకోండి. స్వప్న గొద్దెమ్మ ఆడతాడు, అదే డైలాగ్. గొద్దెమ్మ గొద్దెమ్మ గొప్పమ్మ గొద్దెమ్మ అయితే గొద్దెమ్మ